హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ 98. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా కోసం మీరేం మాట్లాడకండి, అంతా నా మనవడు చూసుకుంటాడు అని బాధగా అంటారు కృష్ణమూర్తి గారు. దాంతో వాళ్ళ వైపు టెంపర్గా స్టైల్గా ఒక లుక్ ఇచ్చి వెటకారంగా "హ్మ్" అంటూ ఒక నవ్వు నవ్వి ఐసీయూలోకి వెళ్తుంది లాస్య. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. మరునాడు ఉదయం అలసిపోయిన స్వప్నిక కళ్ళు తెరిచి చూడగా మార్నింగ్ 8 అవుతుంది. అమ్మో అని టక్కున లేచి కూర్చుంటుంది. పక్కన చూస్తే విజయ్ కనిపించడు. దాంతో కంగారుగా ఏంటి యనా రాత్రి రానట్టుంది అని మనసులో ఫీలవుతూ విజయ్కి ఫోన్ చేస్తుంది. ఎన్నడూ లేనిది అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా కంగారు పడుతూ ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది. హలో అని అంటాడు దాసు. దాసు, ఇంట్లో ఎవ్వరు రాలేదా అని అడుగుతుంది. వచ్చారమ్మా, కానీ ఇంకా ఎవరూ నిద్రలేవలేదు. పెద్దమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు కదా అని అంటాడు దాసు. ఇప్పుడెలా ఉంది తనకి అని అడగ్గానే ప్రమాదం లేదంటమ్మా, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందంట. నర్సు చెప్తుంటే విన్నాను అని అంటాడు దాసు. సరే, వాళ్ళని డిస్టర్బ్ చెయ్యకు, నేను తర్వాత ఫోన్ చేస్తానులే అని అంటుంది. సరేనమ్మగారు అని ఫోన్ పెట్టేస్తాడు. నిన్నటి నుండి అందరూ టెన్షన్లో ఉన్నారు. పాపం నిన్న ఏ టైంకి ఇంటికొచ్చారో ఏంటో, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టుంది అని మనసులో అనుకున్న స్వప్నిక తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆమెకు ఆఫీస్లో కూడా ఏమీ తోచటం లేదు. ఏదో కంగారుగా అనీజీగా ఉంటుంది. మళ్ళీ విజయ్కి ఫోన్ చేస్తుంది. ఈసారి రింగ్ అవుతుంది. కానీ ఫోన్ ఎంతకు లిఫ్ట్ చేయడం లేదు విజయ్. దాంతో ఇంకా టెన్షన్ పడుతూ కాశీకి ఫోన్ చేస్తుంది స్వప్నిక. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, చెప్పండి అని అడుగుతాడు కాశీ. మార్నింగ్ నుంచి మీ బాస్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడున్నారాయన అని టెన్షన్గా అడుగుతుంది. అప్పుడు కాశీ వెంటనే సార్ ఎక్కడున్నారంటే మీటింగ్లో ఉన్నారు మేడం అని నసుగుతూ లొకేషన్ చెబుతాడు కాశీ. ఏంటి మీటింగా? ఎవరితో? ఈ మధ్య కొత్త ప్రాజెక్టు రాలేదు కదా కాశీ అని అడుగుతుంది ఆశ్చర్యంతో స్వప్నిక. ఏమో మేడం, నాకు ఐడియా లేదు అని అనగానే ఫోన్ కట్ చేసిన స్వప్నిక ఆలోచనలో మునిగిపోతుంది. పర్వాలేదు, లొకేషన్ చెప్పాడు, అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుందిగా అని అనుకున్న స్వప్నిక తన కార్లో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తుంది. అరగంటలో ఆ లొకేషన్ చేరుకున్న స్వప్నికను చూసిన కాశీ ఆశ్చర్యపోతాడు. ఇదేంటి, మేడం చెప్పపెట్టకుండా ఇక్కడికొచ్చారేంటి? కొంపదీసి బాస్ ఏమైనా అంటే అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏంటి కాశీ, నువ్వు బయటున్నావేంటి? మీ బాస్ దగ్గర లేవా? ఎవరితో ఉన్నారు మీ బాస్? ఏం కంపెనీ అది అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది స్వప్నిక. నాకు తెలీదు మేడం, బాస్ని అడిగితే మీకు తెలుసు కదా ఆయన ఎంత సీరియస్ అవుతారో అని నసుగుతూ అంటాడు కాశీ. సర్లే, ఎక్కడున్నారు? ఏ ఫ్లోర్లో ఉన్నారు? నేను వెళ్తాన్లే అని ముందుకు వెళ్ళబోతుంది స్వప్నిక. వెంటనే మేడం అని గట్టిగా అరుస్తాడు కాశీ. ఎందుకంత గట్టిగా అరిచారు అని టెన్షన్గా అడుగుతుంది స్వప్నిక. అంటే మేడం, బాస్ ఎవరు వచ్చినా లోపలికి పంపించొద్దని అన్నారు, అందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఏమనుకోకండి మేడం, బాస్ సంగతి తెలుసు కదా మీకు అని కొంచెం భయంగా అంటాడు కాశీ. సరే మరి, ఇప్పుడు నేను బాస్ని కలవాలి, ఎలా అని అడుగుతుంది స్వప్నిక. అయితే ఒక్క నిమిషం మేడం, నేను బాస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అని కాశీ వీచేకి ఫోన్ చేస్తాడు. బాస్, మేడం వచ్చారు అని అంటాడు కాశీ. అటునుంచి సీరియస్గా ఎవరు? మేడం ఎవరు అని కోపంగా అడుగుతాడు విజయ్. అదే మేడం, మన సేవో మేడం స్వప్నిక గారు వచ్చారు అని మెల్లిగా చెబుతాడు. అవునా, ఆవిడా? ఇప్పుడు ఆవిడెందుకు వచ్చింది ఇక్కడికి అని గట్టిగా అడుగుతాడు. ఆ మాటలన్నీ బయటకు వినపడక స్వప్నిక అయోమయంలో పడిపోతుంది.
ఏం పనిప్పుడు? ఎందుకు వచ్చిందంట? సరే, పంపించు అని అంటాడు విజయ్. మేడం, మిమ్మల్ని బాస్ రమ్మంటున్నారు అని ఏ ఫ్లోర్లో ఉన్నారో ఆ ఫ్లోర్ నంబర్ చెబుతాడు కాశీ. ఆమె అటు వెళ్ళడం చూసి కాశీ, ఏంటో ఈరోజు ఏ పెద్ద సునామీ వస్తుందో ఏంటో అని భయంగా మనసులో అనుకుంటాడు. వెంటనే స్వప్నిక నవ్వుతూ థాంక్యూ కాశీ అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఎలివేటర్ నుండి ఆ ఫ్లోర్లోకి వచ్చిన స్వప్నిక ఆ ఏరియా అంతా లిల్లీ పూలు, గులాబీలతో డెకరేట్ చేసి కమ్మని ఫ్రాగ్రెన్స్ రావటం చూసి ఆశ్చర్యపోతుంది. అలా ఆశ్చర్యపోతూ ముందుకు అడుగు వేసిన స్వప్నికకు ఎదురుగా చాలా అందంగా క్రీమ్ కలర్ సూట్లో మెరూన్ షర్ట్ స్లీవ్స్ పైకి మడిచి చాలా అందమైన స్మైల్తో మెరుస్తున్న ఫెయిరీ స్కిన్, నల్లని మీసకట్టు, పింకిష్ లిప్స్, సిల్కీ హెయిర్, ట్రిమ్ చేసిన బియర్డ్, షార్ప్ లుక్స్తో చాలా మ్యాన్లీగా, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నాడు విజయ్. అతని నవ్వు చూసిన స్వప్నిక గుండె ఒక్కసారి లయ తప్పి వేగంగా కొట్టుకుంటుంది. విజయ్ చేసిన అల్లరి చిలిపి పనులు ఆమెకు గుర్తుకు రావటంతో ఆటోమేటిక్గా ఆమె ఫేస్పై చిరునవ్వు చేరి ఆమె పెదవులు, కళ్ళు విచ్చుకుంటాయి. కాని అతని ముందు కూర్చున్న అమ్మాయి వెనకవైపు కనబడక చిన్నగా మాటలు వినపడితే ఏదో తెలిసిన వాయిస్లా ఉందని ఆశ్చర్యపోతూ ఇంకో 4 అడుగుల్లో ఆ టేబుల్ని చేరుకుంటుందనగా, యూ నాటీ విజయ్, నాకిష్టమైన డిషెస్ నీకు ఎప్పటికీ గుర్తున్నాయా అని అంటుంది ఎదురుగా కూర్చున్న అమ్మాయి. వై నాట్? నువ్వు నేను కలిసి రోజూ వైన్ తాగుతూ ఈ డిషెస్ టేస్ట్ చేసేవాళ్ళం. నీకు గుర్తుందా? నీకిష్టమైన ఇటాలియన్ ఫుడ్ కూడా నేను వండి పెట్టాను అని అంటాడు విజయ్. అవన్నీ నువ్వు మర్చిపోలేదా అని అడుగుతుందా అమ్మాయి. ఫస్ట్ క్రష్ కదా, నిన్నెలా మర్చిపోతాను? నీ అలవాట్లు, నీ హాబీస్ మర్చిపోతానా అని నవ్వుతూ ఎదురుగా ఉన్న చేయి పట్టుకుంటాడు విజయ్. ఇంతలో స్వప్నిక అక్కడికి అడుగుపెట్టడంతో ఆమె నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్ గుర్తుపట్టిన విజయ్ తలెత్తి చూస్తాడు. ఇద్దరి కళ్ళు కలుసుకోగా ఆమె కళ్ళల్లో అయోమయం చూసిన విజయ్ ఒక్కసారిగా ఆగిపోయి వెంటనే కోపంగా చూస్తూ, నేనొకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పనిలో ఉన్నానని అర్థం. ఏంటి నా వెనకే వచ్చేశావు? కాస్తైనా మానస్ కానీ కామన్ సెన్స్ కానీ ఉందా అని సీరియస్గా రేజ్ అవుతూ ఉంటాడు. విజయ్ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. దాంతో టెన్షన్ పడిన స్వప్నిక, విజయ్, అది నువ్వు నిన్న రాత్రి అత్తయ్య హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదా, మీకు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? మళ్ళీ స్విచ్ ఆఫ్ అని రావటంతో చాలా టెన్షన్ పడ్డాను. ఇంతకు ముందే రింగ్ అయింది. టెన్షన్తో కాశీకి ఫోన్ చేస్తే మీరిక్కడున్నట్టు తెలిసింది విజయ్, అందుకే నేనొచ్చాను అని మెల్లిమెల్లిగా చెబుతుంది స్వప్నిక. ఇంతలో ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి వెనక్కి తల తిప్పి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వప్నిక. అది ఎవరో కాదు, లాస్య. లాస్య ఇక్కడుందేంటి అని టెన్షన్గా మనసులో అనుకుంటుంది స్వప్నిక. మెల్లిగా ఆమె కళ్ళు వాళ్ళిద్దరి చేతులు కలిసి ఉన్న టేబుల్ వైపు దృష్టికి వెళ్తాయి. ఆ మగసిరి నిండిన చేతులు నిన్న రాత్రి తన నడుమును చుట్టుకున్నాయి. ఆ వేళ్లు తన చెంపలను, బేబీ హెయిర్ని సవరించాయి. విజయ్ తన పక్కనుంటే ఒక్క అరక్షణం కూడా ఆగకుండా ఆ వేళ్లను తన బాడీపై నాట్యం చేయిస్తూనే ఉంటాడు విజయ్. అలాంటిది ఆ వేళ్ళు, చేతులు ఇప్పుడు లాస్య చేతులను పట్టుకున్నాయి. అది చూడగానే ఎక్కడో ఆమెలో ఒక విధమైన అలజడి మొదలవుతుంది. ఇంకొక సెకండ్లో కళ్లల్లోంచి నీళ్లొచ్చేవి. కాని ఆమె వాటిని దిగమింగుకుంటుంది. హేయ్ విజయ్, ఏం పర్వాలేదు రాని. ఇన్ని రోజులు తెగ ఎగిరింది కదా, మన స్వీట్ మెమరీస్ తను కూడా తెలుసుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? ఈ రోజుతో మన ఫ్రెండ్షిప్కి దాదాపు 15 ఇయర్స్ నిండాయి తెలుసా అని కిలకిలా నవ్వుతుంది లాస్య. ఇంతలో వెయిటర్ వచ్చి వాళ్ళార్డర్ ఇచ్చిన డిషెస్ని టేబుల్పై పెట్టి సర్వ్ చేయాలని చూస్తాడు. నువ్వు వెళ్ళు అని అతన్ని వెళ్ళమని చెబుతాడు విజయ్. ఇంతలో లాస్య నవ్వుతూ, అదేంటి అతన్ని పంపించేశావు? మరి సర్వ్ ఎవరు చేస్తారు అని ఆశ్చర్యంగా అడుగుతుంది లాస్య.
అటూ ఇటూ దిక్కులు చూసిన విజయ్, ఇంకెవరు, నా సీఈఓ ఉందిగా, తను సర్వ్ చేస్తుందిలే అని, హేయ్ స్వప్నిక, ఇలారా అని పిలుస్తాడు విజయ్. అతని బిహేవియర్ చూసి అవమానంతో తలదించుకొనున్న స్వప్నిక అతని మాటలకు ఆశ్చర్యంగా తలెత్తి చూస్తుంది. ఏంటలా చూస్తున్నావు, వచ్చి సర్వ్ చెయ్యి అని గట్టిగా అంటాడు విజయ్. అతని మాటలు ఆమెకు ఇంకా డైజెస్ట్ కాకపోవడంతో, "వి- విజయ్, నన్ను న- నన్ను" అని వణుకుతున్న గొంతుతో అడగటంతో మధ్యలోనే విజయ్ తన చెయ్యెత్తి స్వప్నికని ఆగమని సైగ చేస్తూ, ఏంటి, ఆఫీస్లో లెక్చర్స్ బాగానే దంచుతావుగా, ఇక్కడేంటి నా నా అని నత్తొస్తుంది? ఇక్కడ నేను నీ బాస్ని, చెప్పింది చెయ్యి అని గయ్యమంటాడు విజయ్. అంతే ఫాస్ట్గా వచ్చి వాళ్ళిద్దరికీ సర్వ్ చేస్తుంది స్వప్నిక. తనకు కావాల్సిన కర్రీ వేసుకోవడానికి చెయ్యి చాపిన విజయ్ హ్యాండ్పై స్వప్నిక కన్నీటి చుక్క పడగా, స్లీవ్స్ పైకి మడుచుకున్న అతనికి ఒక కన్నీటి చుక్క స్పర్శ తెలుస్తుంది. ఏదో ఆలోచిస్తున్న స్వప్నిక లాస్య ప్లేట్లో కర్రీ వేయబోగా ఆమెను కొంచెం కదిలిస్తుంది. అంతే, కొంచెం షివరవుతున్న స్వప్నిక సర్వ్ చేస్తున్న కర్రీ కాస్త లాస్య చేపై పడుతుంది. నీ సీఈఓకి ఒక్క పని రాదుగా, ఈవిడ కోసం తనని సొంతం చేసుకోవడానికి ఎంతమంది క్యూ కట్టారో తెలుసా? మా డాడ్ చెప్పారు. మొత్తానికి 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నావా అని అంటుంది. అంతే, ఫట్టుమని చెంపదెబ్బ సౌండ్ వినిపిస్తుంది. దాంతోపాటు మరొక చెంపదెబ్బ సౌండ్ వినిపిస్తుంది. అవాక్కైన లాస్య తనని చెంపదెబ్బ కొట్టిన స్వప్నిక వైపు చూస్తే, అక్కడ తనని కొట్టినందుకు విజయ్ స్వప్నికని గట్టిగా చెంపదెబ్బ కొట్టడం కనబడుతుంది. లాస్య తనని స్వప్నిక కొట్టిందన్న కోపం కన్నా ఆమెను చెంపదెబ్బ కొట్టినందుకు విజయ్ తిరిగి స్వప్నిక చెంప వాయకొట్టడంతో లాస్య మనసులో హ్యాపీగా డాన్స్ చేస్తుంది. స్వప్నిక నాజూకైన చేతి దెబ్బ కన్నా జిమ్ బాడీతో బలిష్టంగా ఉన్న విజయ్ కొట్టిన చెంపదెబ్బ స్వప్నిక బుగ్గను గట్టిగా తాకడంతో అతని వేళ్ల అచ్చులు పడిన ఆమె బుగ్గ ఎర్రగా కందిపోగా కింది పెదవి చిట్లి పెదవంచున రక్తం రాసాగింది. అంతే, ఆ రక్తం చూసిన విజయ్ చెయ్యి ఆటోమేటిక్గా ఆమె చిట్లిన పెదవి నుండి కారుతున్న రక్తాన్ని తుడవటానికి చెయ్యెత్తుతాడు. కాని స్వప్నిక అతనికి అందకుండా కొంచెం దూరం జరుగుతుంది. ఏంటి విజయ్, నీ సీఈఓ ఇలా నన్ను కొట్టేసింది? టూ మచ్ పెయిన్ అని బాధగా అంటూ తన చెంప మీద చేయుంచుకుని స్వప్నిక వైపు చూస్తూ కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. హౌ డేర్ యూ, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ని లంచ్కి పిలిస్తే తనని చెంపదెబ్బ కొట్టి అవమానిస్తావా? ఛ, పో పో ఇక్కడ్నుంచి. ఏమైనా అంటే ఆ ఏడుపొకటి, ఎప్పుడెప్పుడు ట్యాప్ తిప్పుదామని చూస్తుంటావు అని గట్టిగా అరుస్తాడు విజయ్. ఇక బాధను తట్టుకోలేక అక్కడ్నుంచి పరుగున వెళ్లిపోయిన స్వప్నిక కనీసం తన కార్లో వచ్చిన సంగతి కూడా మర్చిపోయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు నడుస్తూ వెళ్ళిపోతుంది. ఆమె అలా రావడం చూసిన కాశీ ఆశ్చర్యంగా చూస్తూ, మేడం, మేడం అని గట్టిగా పిలుస్తాడు. కాని స్వప్నిక అదేది వినిపించుకోలేని పరిస్థితిలో ఉంది. ఫాస్ట్గా రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక్కడ లంచ్ చేస్తున్న విజయ్ ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేసిన అతను హలో అని అంటాడు. బాస్, ఇస్ ఎనీథింగ్ సీరియస్? మన సీఈఓ మేడం గారు ఏదో ఆలోచిస్తూ మన కార్ కూడా వదిలిపెట్టి పిలుస్తున్నా వినిపించుకోకుండా నడుస్తూ వెళ్ళిపోయింది అని టెన్షన్గా చెబుతాడు కాశీ. ఓ షిట్, బుద్ధుందా నీకు కాశీ? నేను చాలా రోజుల తర్వాత లాస్య మేడంతో లంచ్ చేద్దామనొస్తే మాటిమాటికి ఈ ఫోన్స్ ఏంటి? ఆ మీటింగ్ ఏదో నువ్వే తగలడు. నన్ను డిస్టర్బ్ చేయకు, లేదంటే ఆ సీఈఓ మేడం స్వప్నికకు ఫోన్ చేసి నా బదులుగా తనని ఈ మీటింగ్కి అటెండ్ కమ్మని చెప్పు అని కోపంగా అరుస్తూ ఫోన్ కట్ చేస్తాడు విజయ్. ఇప్పుడు తనిక్కడి నుండి ఎలాగైనా వెళ్ళాలి. కాని ఎలా? ఎన్నడూ లేనిది స్వప్నికను చెంపదెబ్బ కొట్టి తను ఎంత ఇదిగా హర్ట్ చేశాడో అంతకు 1000 రెట్లు బాధపడతాడు విజయ్. వెరీ సారీ స్వీట్ హార్ట్, ఐఎమ్ సో సారీ అని మనసులో బాధపడుతున్న అతను తన ఫీలింగ్స్ బయటపడకుండా లోలోపల కంట్రోల్ చేసుకుంటాడు. ఎవరి కోసమైతే నన్ను కాదని ఎంగేజ్మెంట్ నాడే అందరి ముందు స్వప్నిక మెళ్ళో 3 ముళ్ళు వేసి పెళ్లి చేసుకునొచ్చాడో అదే చేత్తో దాన్ని చెంపవాయ కొట్టేలా చేశాను.
స్వప్ని బేబీ, ఇది చాలా తక్కువ. నిన్ను మెడలు పట్టి బయటకు గెంటించి తీరుతాను. వారంలో నాతో ఎంగేజ్మెంట్కి కూడా ఒప్పుకున్నాడు. ఇక విజయ్ నన్ను మ్యారేజ్ చేసుకుంటాడు అని మనసులో హ్యాపీగా ఫీలవుతూ, నో ప్రాబ్లం విజయ్, నువ్వెళ్ళి నీ పని చూసుకో. నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పావు, అదే చాలు. మళ్ళీ నీకు నా వల్ల సమ్ క్రోర్స్ లాస్ వస్తే ఫైనల్గా మనమిద్దరం లాస్ అయినట్టే కదా అని చాలా ఇన్నోసెంట్లా ఫేస్ పెట్టి అంటుంది లాస్య. ఆమె అలా అనగానే ఊపిరి తీసుకున్న విజయ్, ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అని లేచి నిలబడతాడు. అదేంటి విజయ్, ఇలా చెప్పగానే నేను ఎలా వెళ్తానో కూడా ఆలోచించకుండా లేచి నిలబడ్డావేం అని కన్నింగ్ స్మైల్తో అంటుంది లాస్య. చూడు, నువ్వు మా అమ్మ కలిసి ప్లాన్ వేసి మరీ నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇంత ఇదిగా డ్రామాలాడుతున్నావంటే నువ్వు ఏ రేంజ్ దానివో ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేనా? అదే కాకుండా పాపం ఇన్నోసెంట్ అయిన స్వప్నికతో నేను వరస్ట్గా బిహేవ్ చేసేలా చేశావు. నీకు నేను కావాలి. నాకు నా స్వీట్ హార్ట్ స్వప్నిక సేఫ్టీగా ఉండటం కావాలి. అందుకు నా ఊపిరాగిపోయినా పర్వాలేదు. కానీ దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందో అప్పుడు నీ ప్రాణాలు, నీ బాబు ప్రాణాలు తీసేస్తా. చివరకు మా అమ్మను కూడా ఏం చేస్తానో అప్పుడు చెబుతా. డీల్ ఇస్ డీల్, రైట్ అని అన్న అతని లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా రేజ్ అవుతుంది. విజయ్ వార్నింగ్ ఇస్తూ స్వప్నిక గురించి అలా మాట్లాడటంతో లాస్యాకు ఒక్కసారిగా పొలమారుతుంది. అదేంటి విజయ్ అలా అంటావు? నేను ఖచ్చితంగా మాట మీద నిలబడతాను. నిజం. మీ అమ్మ, నేను, మా డాడ్ ఇక స్వప్నిక జోలికి పోము. కావాలంటే ఇదంతా నిన్ను నా సొంతం చేసుకోవడానికి నేను మీ అమ్మను బెదిరించి ఆమెతో కలిసి ఆడిన డ్రామాని పేపర్పై రాసి వీడియో కూడా తీసి నీ చేతిలో పెడతాను. ప్రామిస్. అది కూడా మన పెళ్ళయ్యాక. నువ్వు నా మెళ్ళో తాళి కట్టగానే నీ చేతిలో ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ మ్యాన్షన్లో నేను గృహప్రవేశం చేయడం, స్వప్నిక బయటకు వెళ్ళిపోవడం ఒకేసారి జరగాలి. అంతే. అంతకంటే నాకేం వద్దు విజయ్ అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తూ అంటుంది లాస్య. ఆ టైంలో ఆమెను ఏమీ చేయలేక ఓకే బాయ్ అని అక్కడి నుంచి గబగబా బయటికి వెళ్ళిపోతాడు విజయ్. ఇంతలో పరశురాం ఫోన్ చేస్తాడు. ఏంటమ్మా, అల్లుడుగారు ఏమంటున్నారు అని నవ్వుతూ అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ డాడ్, థ్యాంక్ యూ. హమ్మయ్యా, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. విజయ్ వీక్ పాయింట్ ఏంటో అని దాని గురించి తెలుసుకోవడానికి మనకు ఎంత టైం పట్టింది అని నవ్వుతూ అంది. నువ్వు జాగ్రత్త బేబీ. ఆ డెవిల్ విజయ్ గాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. వేటాడే ముందు పులి కూడా కామ్గానే ఉంటుంది. తన టైం కోసం కాచుకొని కూర్చుంటుంది. అది వచ్చినప్పుడు తన టార్గెట్ మీద పంజా విసురుతుంది అని భయంగా అంటాడు పరశురాం. ఓకే డాడ్, థ్యాంక్ యూ. బట్ నీకు ఆ స్వప్నిక విరాజ్ల మ్యారేజ్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఎలా తెలిసింది? స్వప్నికే అతని వీక్ పాయింట్ అని ఎలా తెలిసింది? నువ్వు ఎలా దీన్ని తెలుసుకున్నావు అని క్యూరియస్గా అడుగుతుంది లాస్య. విజయ్కు స్వప్నిక గత 3-4 ఏళ్లుగా తెలుసు. ఆమెను చాలా గాఢంగా ప్రేమించాడు. అది ఆమెకు తెలీదు. అనుకోకుండా అతని జీవితంలోకి వచ్చి పడింది స్వప్నిక. అదిప్పుడు అవసరం లేదు. తర్వాత టైం ఉన్నప్పుడు నేనే చెబుతాను. వాటన్నింటి గురించి ఆలోచించకుండా హాయిగా విజయ్తో ఎంజాయ్ చేయి. నేను ఒక 2 రోజుల్లో వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడతాను అని అంటాడు పరశురాం. ఓకే డాడ్, బట్ ఇప్పుడే వద్దు. ఈ స్వప్నిక విరాజ్ల కాంట్రాక్ట్ మ్యారేజ్ రద్దు కావాలి. తర్వాత అవన్నీ. నేను విజయ్ని వదిలిపెట్టకుండా వెంటుండి పోరు పెడతాను కదా. ఒక 1-10 రోజుల తర్వాత చూద్దాం అని అంటుంది లాస్య. విజయ్ ఇటువంటి డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? స్వప్నిక తన బిడ్డ లాస్య లైఫ్ని కాపాడిందని థ్యాంక్స్ చెప్పిన పరశురాం ఇప్పుడెందుకు బోర్డు తిప్పేశాడు? ఇప్పుడు నిజంగానే విజయ్ స్వప్నికల కాంట్రాక్ట్ మ్యారేజ్ రద్దు చేసుకుని లాస్యాని పెళ్లి చేసుకుంటాడా? విజయ్ తనని లాస్య ముందు ఇన్సల్ట్ చేసినందుకు స్వప్నిక ఏం డిసైడ్ అవుతుంది? సస్పెన్స్ థ్రిల్లర్లా సాగిపోతున్న నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమకథ స్టోరీ గురించి ఇంకా తెలుసుకోవాలని మీకు చాలా టెంప్టింగ్గా ఉందని నాకు తెలుసు. పై వాటి గురించి తెలుసుకోవడానికి తరువాతి పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.